అన్నా ఫస్ట్ ఒకటే అంట, కిచ్చా సుదీప్ గారు అంటే నేను పిచ్చ ఫ్యాన్ ఆయనకి. ఇట్లా మూవీ వచ్చిన ప్రతి హీరోకి ఫ్యాన్ అని అంటాడు అని అనుకోకండి. బికాజ్ రీసెంట్లీ చాలా మూవీస్ వచ్చినాయి, ఆ మూవీస్తో చాలా అప్సెట్ కూడా అయినా నేను. కానీ మ్యాక్స్ మూవీ మ్యాక్సిమం ఉందన్న. టు బీ హానెస్ట్ చెప్తున్నా, ఆ 300 రూపీస్ టికెట్ పెట్టి చూసిన అన్న ఐమాక్స్లో వర్త్ ఉందన్న. వర్త్ వర్మ వర్త్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న మూవీ అయితే. మూవీ స్టోరీ గురించి మాట్లాడితే జస్ట్ క్రైమ్ మీద ఉంది. ఇద్దరిని అరెస్ట్ చేస్తారు కానీ చనిపోతారు. ఎందుకు చనిపోతారు, ఎట్లా చనిపోతారు అనేదే ట్విస్ట్. అది పెద్ద సస్పెన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక రేప్ సీన్ కూడా ఉందంటే, అంత రేప్కి కనెక్ట్ చేసినారు. అలా 2 క్రైమ్స్ మీదనే మొత్తం మూవీ ఉంటుంది. కానీ ఒక సస్పెన్స్, 2 బాడీస్ ఉంటాయి, దాన్ని హైడ్ చేయాలి. విలన్స్ని పట్టుకోకుండా, వాళ్ళకి కనిపించకుండా ఆ బాడీస్ని పోలీస్ స్టేషన్ అత్రాఫ్న తీయాలి. 1 నైట్ సీన్ అన్న, మొత్తం 1 నైట్ షూట్, మొత్తం ఒక్క నైట్లోనే ఎట్లా ప్లాన్ చేస్తారు. కిచ్చా సుదీప్ గారు మాస్ యాక్టింగ్. ఇంటర్వెల్ తర్వాత ఒక ఫైట్ ఉంటుంది అన్న, జాతర టైప్ ఫైట్ ఉంటుంది, సూపర్ అన్న. దాంట్లో మ్యాక్సిమం సాంగ్ అని ఉంటుంది, మ్యాక్సిమం అది నెక్స్ట్ లెవెల్ అన్న. సినిమాటోగ్రఫీ వచ్చిన, కలర్ గ్రేడింగ్ వచ్చిన నెక్స్ట్ లెవెల్ ఉందన్న. జెన్యూన్ టాక్ అన్న. ఏదైతే చెప్తున్నా కదా, బీజిఎం కూడా వరుసగా ఉందన్న. సీన్కి ఎలివేషన్. మూవీ స్లో వెళ్తుంది కానీ నెక్స్ట్ లెవెల్ పీక్స్ అన్న. కిచ్చా సుదీప్ గారు 1 మ్యాన్ షో మూవీకి. అంటే మ్యాక్స్ మూవీని ఈ ఐమాక్స్లో చూస్తే చాలా ఆనందం వేసింది నాకైతే. థ్రిల్లింగ్ భయ. ఇంటర్వెల్ వరకు చించేశాడు ఆ స్టోరీ. ఒక్క నైట్లోనే, అంటే ఒక సంవత్సరాలు తీసుకుంటాడు సినిమా, నాకు తెలిసి సంవత్సరాలు జరిగి ఉంటుంది సినిమా, కానీ ఒక్క నైట్లో చూపించారు భయ సినిమా. ఆ కిచ్చా సుదీప్ యాక్టింగ్ లేక తర్వాత ఏమో ఎన్నో సినిమాలు నాకు తెలియదు అని నేను చూడలేదు అన్నమాట. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది కిచ్చా సుదీప్ యాక్షన్ ఏంటి అనేది తెలుస్తుంది భయ్య. అసలు ఖైదీయా, అసలు ఖైదీ దీనికి అసలు ఎవడున్నాడు, అన్నవాడు ఎవడో చిచ్చి. అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు భయ్య. సూపర్ భయ్య, చాలా ఎక్సలెంట్ ఉంది. నేను మనస్ఫూర్తిగా, ఇంకో ఎవరెవరు చెప్తున్న మాటలు కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేనైతే. ఉంటాయి భయ్య, మరి ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి. పుష్పలాగా ఫైట్లో ఉంటాయి, పుష్పలాగా జీవులో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి పుష్పలాగా స్టోరీ కాదు కదా అది. బేసిక్ ప్లాట్ అదే, మంత్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు కొంచెం అనుకోకుండా చనిపోతారు. ఆ సినిమా లాస్ట్ వరకు కూడా ఇంత లాక్కొచ్చాడు అంటే, ఒక బోర్ కొట్టకుండా ఇంత ఒక మర్డర్ కేసుని ఎలా ఛేదించాడు అనేది కాదన్నమాట. ఎక్సలెంట్ భయ్య. అవి కాదు అసలు, ఆ స్టోరీ వేరు. మీరు ఒక సినిమా పోల్చొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఆ సినిమా స్టోరీకి అయితే సంబంధం లేదు. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఇలాంటి సుదీప్ అంటే, కిచ్చా సుదీప్ అంటే నేను అప్పట్లో చూసాను నేను, మళ్ళీ మధ్యలో నేను చూడలేదు, మళ్ళీ ఈ సినిమా చూసా. ఎక్సలెంట్ భయ్య. ఇప్పుడే మ్యాక్స్ చూశాను. కిచ్చా సుదీప్ గారి పెర్ఫార్మెన్స్ ఎరగదీస్తాడు భయ్య. నేను చెప్పాలంటే ప్రతి ఒక్క సీను, విజువల్స్ హైలైట్గా ఉన్నాయి. కిచ్చా సుదీప్ గారు 1 మ్యాన్ ఆర్మీ అండి. అటువంటి ఆయన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు పుట్టలేదు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎందుకు కాదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. సో సినిమాని ఎన్ని విధాలుగా చూడాలో అన్ని విధాలుగా డైరెక్టర్ గారు బాగా చూపించారు. సో ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. ప్రతి సీను హైలైట్గా ఉంటుంది భయ్య. నన్ను అడిగితే ర్యాంప్ సుదీప్ గారు యాక్టింగ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్. కన్నడ ఫిలిం ఇండస్ట్రీకి ఆయన ఒక వరం, నిజం చెప్పాలనుకుంటే హైలైట్గా ఉంది. సో మళ్ళీ చెప్తాను, అవుట్ ఆఫ్ 5కి ఖచ్చితంగా 4.8 ఇవ్వచ్చు. మీద 2% రేటింగ్ ఎందుకు ఇవ్వలేదంటే, ఖచ్చితంగా హీరోయిన్తో రొమాన్స్ లేదు భయ్య. కుర్రోళ్ళకి ఈరోజు కావాల్సింది ఏంటి, ఊపు బొంచిక్లు. కానీ ఓకే, అయినప్పటికీ హీరోయిన్ పార్ట్ లేకుండా సినిమాని అయితే చాలా బాగా తీశారు. సో మళ్ళీ చెప్తాను, మ్యాక్స్ సినిమా చూడండి, మ్యాక్సిమం ఆనందం పొందండి అంతే. థ్యాంక్ యూ. ఆయన ర్యాంప్ అండి నిజం చెప్పాలనుకుంటే. వరలక్ష్మి గారు పెద్ద స్కోప్ ఏమి ఉండదు సినిమాలోనే, అయినప్పటికీ ఓకే చూడొచ్చు.